సైబర్ నేరాలు డిజిటల్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా గడిచిన ఏడాది కాలంలో ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు 667 కోట్లు కాజేయడం పట్ల సీఎం చంద్రబాబు కూడా ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో శాంతి భద్రతలపై సమీక్ష సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సైబర్ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ఏ విధంగా కట్టడి చేయాలి అంశంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గత వారం విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్లతో పాటు జిల్లాల ఎస్పీలతో సమీక్షించారు. సమావేశం అనంతరం 6 కీలక చర్యలతో ప్రత్యేక ప్రణాళికను ప్రకటించారు. అందులో భాగంగా ఆన్లైన్ మోసాల కట్టడికి పోలీస్ శాఖ 500 మంది సైబర్ గార్డులతో కొత్త సైన్యాన్ని సిద్దం చేస్తుంది. పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్టు అంటూ బెదిరింపులు, కేవైసీ అప్డేట్లు, అనామక ఖాతాలలో దోచుకుంటున్న సైబర్ నేరగాళ్ల పనిపట్టేందుకు నడుం బిగించింది. సైబర్ గార్డుల సహాయంతో వ్యవస్థీకృత సరిహద్దు బయటి ముఠాల భారతం పట్టనుంది. పోలీస్ శాఖలో సైబర్ నేరాలపై అవగాహన ఉన్న సిబ్బందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి వారందరికీ తగిన శిక్షణ అందించి ప్రజల సొమ్ము సైబర్ మోసగాళ్ల పాలు కాకుండా అడ్డుకోబోతోంది. సైబర్ చోరుల్ని గుర్తించేందుకు ఐటీ శాఖ సహకారం తీసుకోనుంది. మ్యూల్ ఖాతాలను స్తంభింపచేసేందుకు బ్యాంకర్లతో సమన్వయం చేసుకోనుంది. మోసపూరిత సైబర్ సిండికేట్లు ఉపయోగించే నకిలీ బ్యాంకు ఖాతాలను ముందుగానే గుర్తించి నిరోధించేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇన్నోవేషన్ హబ్లతో పోలీస్ శాఖ ఒప్పందం చేసుకుంది. మోసగాళ్లు డబ్బును ఇతర డిజిటల్ ఖాతాలోకి మళ్లించక ముందే మ్యూల్ ఖాతాలోనే బ్రేకులేస్తారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ప్రత్యేక సైబర్ యూనిట్లు ఏర్పాటు చేసి అధునాతన సాధనాలతో సైబర్ మోసాలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. ఏపీలోని సీసీఎస్ శాంతి భద్రతల పోలీస్ స్టేషన్ల పనితీరులో సైబర్ నేరాల్ని అనుసంధానించి ప్రతి జిల్లాలోనూ సైబర్ మోసాలు, సోషల్ మీడియాలో దూషణల కట్టడిలో వారిని కీలక భాగస్వాముల్ని చేస్తారు. సైబర్ నేరగాళ్లు ప్రధానంగా 10 రకాల మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకు ఖాతా బ్లాక్ అయిపోయింది అంటూ కేవైసీ కోసం ఎస్ఎంఎస్లు, మెయిల్స్ ద్వారా నకిలీ లింకులు పంపి గత ఏడాది కాలంలో 8,331 మందిని బురిడి కొట్టించారు. నకిలీ ట్రేడింగ్ యాప్లు సృష్టించి వాటిలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ స్టాక్ టిప్స్ ఇన్సైడర్ సమాచారం పేరుతో నకిలీ క్రిప్టో కరెన్సీ లింకులు పంపి 6,298 మందిని మోసగించారు. క్రెడిట్ కార్డ్ మోసాలు, ఆన్లైన్ రుణాలు, ఉద్యోగాలు ఇస్తామంటూ వంచారు. ఇక ఈ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచిస్తున్నారు.